హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు మోటివేషన్ గురించి అండ్ డిసిప్లిన్ గురించి చెప్పడానికి వచ్చాను. అదేంటిదంటే, మోటివేషన్ ఈజ్ అ డిజైర్ దట్ యూ పుష్ యూ టు టేక్ అన్ యాక్షన్ ఆర్ నో యాక్షన్. మోటివేషన్లో చూసుకుంటే రెండు రకాలు. ఒకటి మోటివేషన్ అండ్ డిమోటివేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మోటివేషన్ వీడియో చూసావు అనుకో, వీడియో కానీ ఏదైనా సంఘటన బయట విన్నావు అనుకో, మోటివేట్ అయిపోతావు. అదే సేమ్ ఒక బిజినెస్ ప్లాన్ గురించి కానీ ఏదైనా సక్సెస్ అయిన పీపుల్ గురించి కానీ మోటివేట్ అయిన వీడియో కానీ స్టోరీస్ విన్నావు అనుకో, సో మోటివేట్ అవుతావు. బట్ అక్కడనే నువ్వు ఒక బిజినెస్ ప్లాన్ విన్నావు, ప్లస్ దాంట్లో నెగిటివిటీగా కూడా విన్నావు అనుకో, సో అలాంటి కేసెస్లో కూడా నువ్వు డీమోటివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను ఏం చెప్తానంటే, డిమోటివేట్ అవుతావు, అయిన తర్వాత ఫియర్ అనేది స్టార్ట్ అవుతావు. సో అక్కడ యాక్షన్ అనేది ఉండదు. అదే మోటివేట్ అవుతావు, యాక్షన్ అనేది ఉంటుంది అక్కడ. సో నేను ఏం చెప్తానంటే, ఇక్కడ మోటివేషన్ అయ్యేదానికంటే డిసిప్లిన్ నేర్చుకో ఫస్ట్. డిసిప్లిన్ అనేది ప్రాక్టీస్ ఆఫ్ ట్రైనింగ్. అది నీ సెల్ఫ్ కావచ్చు, బయట సొసైటీలో కావచ్చు. ఓకే, దాంట్లో మనకి డిసిప్లిన్ వచ్చేసి ఒక ప్లాను, ఒక యాక్షన్, ఓకేనా, ఒక పేషెన్స్, ఒక విజన్, ఇవన్నీ వచ్చేసి మనకు డిసిప్లిన్ అనేది ఉంటుంది. డిసిప్లిన్లో వచ్చేసి మనకి రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి మెయిన్గా. అదేంటిదంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి, ఎక్స్టర్నల్ డిసిప్లిన్. ఈ సెల్ఫ్ డిసిప్లిన్లో వచ్చేసి కంట్రోల్ యాక్షన్ అనేది మన యాక్షన్స్ కానీ మనం ఏదైనా చేయాలనుకునేది, మన ఎమోషన్స్ కానీ మన థాట్స్ని ప్రతిదీ కంట్రోల్ చేయగలగాలి. అది సెల్ఫ్ డిసిప్లిన్. ఇంకోటి ఏంటంటే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయవలసిందే ఏదైనా టైం టు టైం కానీ ఆ రైట్ టైంకి రైట్ పని చేయడం. ఎగ్జాంపుల్, డైలీ వర్క్స్. మంచి బాడీ రావాలనుకో, డైలీ జిమ్కి టైం టు టైం వెళ్ళడం, డైలీ వెళ్ళడం. లేదంటే ఏదైనా జాబ్ రావాలి నీకు, గవర్నమెంట్ జాబ్, సో ప్రిపేర్ అవ్వడం, దానికి సంబంధించిన రిలేటెడ్ కోర్సెస్ తీసుకోవడం, సిలబస్ ప్రిపేర్ అవ్వడం, అలాంటివి. కమింగ్ టు ఎక్స్టర్నల్ డిసిప్లిన్. ఎక్స్టర్నల్ డిసిప్లిన్ అనేది మన వర్క్ ప్లేస్ కావచ్చు, ఓకేనా, బయట సొసైటీలో కావచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, సపోజ్ ట్రాఫిక్లో వెళ్తున్నావు, సో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగిపోవడం. దిస్ కామన్ సెన్స్ కూడా అనుకోవచ్చు, బట్ ఏంటంటే డిసిప్లిన్. ఇప్పుడు సపోజ్ రెడ్ సిగ్నల్ పడినప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, సో ఏమవుతుంది, అక్కడ ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళిపోవడం, ఇవన్నీ డిసిప్లిన్ కిందకి వస్తాయి. సో మొత్తానికి నేను ఏం చెప్తానంటే, డిసిప్లిన్ అంటే రైట్ టైంకి రైట్ వర్క్, రైట్ థింగ్ చేయడమే డిసిప్లిన్. ఓవరాల్గా నేను ఏం చెప్తా అంటే, బెటర్ మోటివేషనల్ అవ్వడం కంటే, మోటివేషనల్ అనేది ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఓకే, నువ్వు మోటివేట్ అయినంత మాత్రాన దట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఎప్పుడైనా మనం పర్మనెంట్గా డిసిప్లిన్ ఉందనుకో, మనకు ఏదైనా చేసే వర్క్లో కానీ ఏదైనా నేర్చుకునే దాంట్లో, సో ఎప్పుడైనా మనం సక్సెస్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ comment, like, share and subscribe. Thank you.